పొమ్మంటారా బయటికి? మీ ఇష్టం సార్. అలానా నాకేం పెట్టలేదు. పొమ్మంటే తెలుసుకోండి మీరే, మీరే కదా. అరుణాదేవి చైర్మన్ ఉన్నప్పుడు గెస్ట్ ఉచితంగా నీళ్ళు ఇవ్వాలా, వద్దంటే ఓటింగ్ పెట్టండి. అది మీ సభ్యుల చైర్మన్ రూపాయలు పెడతారు, ₹1,00,000 పెడతారు, నేను కారణం లేదు. బాగా అర్థం చేసుకోండి సబ్జెక్ట్ ని. మీరు ఎంత పెట్టినా మీ పీరియడ్ లో పెట్టారని తెలిపడిపోతుంది. గతంలో ఇట్లే అరుణాదేవి అప్పుడుంటే మురళీకృష్ణ గౌడ్ టీటీకి 1% చేసి ఇప్పటికీ ప్రజలు తిట్టుకుంటున్నారు. ఈ రోజు దీన్ని చేసేదాన్ని దృష్టిలో పెట్టుకుంటే గౌరవ ఉన్నప్పుడు ₹1000 ట్యాంకర్ చేసిన తన పెద్ద మంది అంటారు. గుర్తు పెట్టుకోండి, మీరు లెక్క చేసిన సంతోషమే పోటీ చేసిన. నేను చెప్పేది అంటే గౌరవ సభ్యులు శుభకార్యం అశుభకార్యం అన్నప్పుడు ఆయన ట్యాంకర్ తెచ్చుకుంటే ఉచితంగా ఇవ్వాలనేది నా కోరిక. దాని మీద మీ నష్టాల గురించి కమిషన్ చెప్తే దాని గురించి దండి ఒక్కడే ఏం చేయలేం, మెజారిటీ కౌంటర్ తీర్మానం ముందు. కానీ నా ఒక్క కోరిక ఏమంటే శుభకార్యాలు అశుభ కార్యాలు వాటిలో జరిగినప్పుడు వాళ్ళు ట్యాంకర్ తెచ్చుకుని ట్యాంకర్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఉచితంగా ఇవ్వాలి. ఆయనకు ఫోన్ చేయి, ఈయనకు ఫోన్ చేయి, ఆయనతో చెప్పి అనుకోకుండా మాకిచ్చే గౌరవము మా పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే బాగుంటారని నేను వేడుకుంటున్నాను. ఈ మాటలు మామూలు ఏకవైతో ఖచ్చితంగా వీళ్ళది మనం కూర్చుని ఒక్కసారి మళ్ళీ చర్చించుకుని ఖచ్చితంగా వదలాల్సింది. ఎందుకంటే చాలా పేదవాళ్ళు నీళ్ళు తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇంపార్టెంట్ అది చాలా కష్టంగా వదలాల్సింది. మనం ప్రజలకు సర్వీస్ అందించేటప్పుడు నీటి విషయంలో కూడా కొన్ని చోట్ల మరి పని కట్టించుకోవాలంటే కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అక్కడ ఏదైనా మాకు చెప్పిన ఇంపార్టెంట్ ఉంటే ఒక చైర్పర్సన్ ఏదైనా చెప్తే వదలాల్సింది వాటర్. ఇది ఖచ్చితంగా వదలాల్సిందే, ఎటువంటి అనుమానం లేదు. ఇంకా అన్న అది గవర్నమెంట్ పెట్టింది అన్న. మురళీకృష్ణ గౌడ్ గారిది 1% గవర్నమెంట్ పెట్టింది. అది కావాలంటే రికార్డ్ చూడండి, రికార్డ్ చూడండి కావాలంటే. ఆయన పొమ్మంటారా బయటికి? మీ ఇష్టం సార్. అలానా నాకేం పెట్టలేదు. పొమ్మంటే తెలుసుకోండి మీరే, మీరే కదా. అరుణాదేవి చైర్మన్ ఉన్నప్పుడు గెస్ట్ హౌస్ లో 2% టీచింగ్ చేసింది. మరి వాళ్ళకి అవసరం పట్టుకుని 1% చేసింది. 2% ఫస్ట్ చేసింది. ఇది తర్వాత వాళ్ళకి ఇబ్బంది అయితే ఉంది, కొనుక్కున్నప్పుడు కట్టుకోవడానికి 1% చేసింది. అన్ని మీద మేము కూడా ఉన్నప్పుడు జరిగి చెప్పాలి కదా సార్. మేము లేకుంటే కొత్త పట్టింటే మాకు తెలియదు చెప్పడానికి. గెస్ట్ హౌస్ లో బిర్యానీ పెట్టి మీనాక్షి నాయుడు గారు, గౌరవ శాసనసభ్యులు అరుణాదేవి గారు, మురళీకృష్ణ గౌడ్ గారు ఉన్నప్పుడు చేసింది టీటీ. అంతవరకు ఆదరణలో టీటీ అంటే తెలీదు. ₹200 నార్మల్ ఫీజు కట్టించుకుంటుంటారు. మాకు తెలిసినప్పుడు మేము చెప్తాం సార్. అన్ని రూల్స్ అన్ని మాకే తెలిసి ఎట్లయితే సార్. అంశం నంబర్ 39 కౌన్సిల్ తీర్మానం నంబర్ 224. అంశం నంబర్ 41 ఆధునిక పురపాలక సంఘం 38వ వార్డు రాయనగర్ కింద కొట్టాలు 16/18 1/A నుండి 16/18/2023 వరకు సరైన రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆ వార్డు సందర్శనలో ఆ వార్డు ప్రజలు వార్డు కౌన్సిలర్ శ్రీమతి వరలక్ష్మి గారికి విన్నవించుకోవడం జరిగినది. పాస్ అది కన్ఫ్యూజ్ అయ్యి మా చైర్మన్ గారు చెప్తున్నారు కాబట్టి అలా వాడికి కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా పెట్టండి సార్. అంశం నంబర్ 1 టేబుల్ అజెండా ఆధునిక పురపాలక నుంచి అడుగుతున్నాం అధ్యక్ష. గౌరవ వేతనం ఇంతవరకు 10 నెలలు దగ్గర కావస్తుంది అధ్యక్ష. అది పంపించినాము CFMS మళ్ళీ ఎన్నిక వచ్చింది అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఒకసారి దాని గురించి కూడా వివరణ ఇవ్వాలని తెలుస్తా ఉన్నాను అధ్యక్ష. గత నెల నుంచి కూడా దాదాపు ఏప్రిల్ నుంచి మొత్తం బిల్స్ అయితే మార్చి వరకు బిల్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. కాంప్రహెన్సివ్ సిస్టమ్ నుంచి మన మున్సిపాలిటీ నిధులు మనమే ఉపయోగించుకోవాలి
అనేది సిఎఫ్ఎంఎస్ నుంచి ఈఆర్పీలోకి గతంలో అయితే సిఎఫ్ఎంఎస్ పెట్టిన తర్వాత ఈఆర్పీ పెట్టుకునే వాళ్ళము. అలా కాకుండా మనకి డబుల్ అకౌంటింగ్ సిస్టమ్ ఈఆర్పీ సిస్టమ్ నడుస్తుంది కాబట్టి ఆన్లైన్ కలెక్షన్ బిల్స్ అన్ని కూడా ఆన్లైన్లో వెళ్ళాలి. అది దాని ప్రకారము జీవోఎంఎస్ నెంబర్ 75 మన 18/4/25/2025 జారీ చేసాం. దానిపైన గైడ్లైన్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి గైడ్లైన్స్ కుదరడం లేదు. దానివల్ల కొంచెం ఆలస్యం అవుతుంది. నెలాఖరులో ఖచ్చితంగా లేదంటే 1/4/25 నుండి ఇప్పటిదాకా ఏదైతే బిల్స్ ఉన్నాయో అవి ఈఆర్పీ నుంచి సిఎంఎస్ పేమెంట్ చేయడానికి జరుగుతామని చెప్తున్నారు. ఈ మీటింగ్ ఏదైనా బిల్ ఉంటే దాని ద్వారా ప్రయత్నం చేసి మీకు గౌరవం వచ్చేట్టు చూస్తాము. పాతవి ఒక 10-15 రోజుల్లో దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఇస్తామంటున్నారు. దాని ప్రకారం వచ్చిన ఎందుకంటే అంతకుముందు పెట్టినటువంటి 4 కోట్ల బిల్లులు కూడా వచ్చి మన అకౌంట్లో పడిపోయినాయి. దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళకి మళ్ళీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే. దాంతోపాటు మీ ఆధార్ బిల్లు కూడా ఖచ్చితంగా ఈసారి అప్డేట్గానే, ఎందుకంటే మా క్లర్కులు కూడా కొంచెం లెదర్జీగా ఉన్నారు, వాళ్ళు కూడా కొంచెం హుషారు చేసినాము. ఖచ్చితంగా పెట్టాలని ఈ మీటింగ్ ఖచ్చితంగా పెట్టేసాము. కదా ఎమర్జెన్సీ మీటింగ్ అన్నారు. మన నరసింహన్న కొన్ని పాస్ అంటున్నాడు, కొన్ని పెట్టు అంటున్నాడు. అట్లా కదనా, ఇప్పుడు ఎమర్జెన్సీ మీటింగ్ అన్న కూర్చుంటాడు అని చెప్పుడు పొద్దున ఇవ్వడం ఇది అట్లా కాదు. ఎమర్జెన్సీ మీటింగ్ అన్నారు, పొద్దునే వచ్చింది అజెండా పొద్దునే వచ్చింది. ఇప్పుడు దాన్ని ఏం చదువులేదు, కొన్ని పాస్ అంటున్నారు, కొన్ని చూసి పాస్ అందరికి ఎవరు సరే చదివించుకోలేదు కదా, మేము కొన్ని వింటాం కదా. అన్ని చదవాలంట, చదవనిలే చక్క పొరపాటు టైము మళ్ళీ మీకే లేట్ అవుతుందని తొందర చేస్తాము. మీరు వింటారని అంటే చక్కగా చదివిస్తాం, మాకు ఏమి ఇబ్బంది లేదు. అల్లెకు మనమందు వచ్చింటారక నీకోసం అల్లెంలో మనమందులు వచ్చింటారు కదా, మీకోసం మీటింగ్ తొందరగా మాకు రాత్రైనా సర్వే అంటే అన్ని చదువుతారులేండి, ఇబ్బంది ఏం లేదు, చదువుతారు. అధ్యక్ష నరసింహన్ ఉండి ఒక్క నిమిషం. అధ్యక్ష, సబ్ కలెక్టర్ గారు చెప్పినారని చెప్పి మైక్ సెట్ల విషయంలో తొందర చేస్తున్నారు అధ్యక్ష అధికారులు. బాగుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన ప్రోగ్రాంల దగ్గర నుంచి ఎలక్షన్ టైంలో తర్వాత మన కౌన్సిల్ బడ్జెట్ సమావేశాలప్పుడు మనకు భోజనాలు సప్లై చేశారు అధ్యక్ష ప్రేమకామస్వామి గారు. ఆయనకు దగ్గరగా 6-7 లక్షలు వచ్చేది అధ్యక్ష. ఈ రోజు ఆయన మన మున్సిపాలిటీ చుట్టూ 10 సార్లు 12 సార్లు కౌన్సిలర్ చుట్టూ మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతున్నారు అధ్యక్ష. ఈయనదేమో కళ్ళకు కనిపించకుండా చేసిందే, ఆయన కళ్ళకు కనిపించి పెట్టిండే భోజనం అధ్యక్ష. ఆయనేమో పాత దాంట్లో పెట్టినారు, ఎవరికి తెలుసు అని అంటారు. అప్పుడు ఏళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయినారు, ఎవరు లేరు అధ్యక్ష చేసేవాళ్ళు. ఇది సబ్ కలెక్టర్ గారు చెప్పినారని చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఆయన కూడా పెట్టి చేస్తే సంతోషం అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష, మనం తినిన తర్వాత దాన్ని ఉంచుకోకూడదు అధ్యక్ష. ఏదైనా కానీ ఆయన పాపం 2 ఏళ్ళైనా బిల్లులు రాలేదు, ఆగినారు అని అంటే వాళ్ళు ఓపిక అధ్యక్ష. నిజంగా మీ ద్వారా కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రేణుకామస్వామి గారిని బిల్లు తొందరగా క్లియర్ చేస్తే బాగుంటుంది అని చెప్తున్నాను. ఎందుకంటే సార్ ఆయన నాకు దాదాపు వారం కిందటే కలిశాడు. ఆ బిల్స్ అన్ని కూడా పాత మేనేజర్ దగ్గర మిగిలిపోయినాయంట. ఆయన విజయభాస్కర్ రెడ్డి సస్పెన్షన్, ఆ ఏసీబీ కేసు సస్పెండ్ కావడము వల్ల కాలర్షిప్ కూడా జరిగింది. ఆయనతో మొత్తం తీసుకొని చెప్పేసి మనం అనుకోకుండా పెట్టిన అజెండా కాబట్టి నెక్స్ట్ చైర్మన్ ఎలక్షన్ ఇవ్వండి ఎన్నికలు పెట్టేస్తారు సార్. దారుణం నెక్స్ట్ సార్, మనం చెప్పిన వెంటనే పెట్టే మనిషి ఆయన. సందీప్ గారు బిల్స్ నాకు అందుబాటులో రాలేదు. ఆయనకైతే 2 నెలల నుంచి అనుకుంటున్నా కాబట్టి భాస్కర్ గారు ట్రాన్స్ఫర్ కావడంతో ఆయన బిల్స్ యాడ్ పెట్టాల్సి ఇస్తారని చెప్పారు. ఈ నెల ఆఖరి జరిగే మీటింగ్లో కష్టపడ్డారు. తొందరగా నెక్స్ట్ మీటింగ్ లో ఖచ్చితంగా పెట్టాలని చెప్పేసి అడుగుతున్నాను. పదాంశం పాంచాలి సార్ మళ్ళీ చెప్తున్నాడు మా నాయకుడు గారు. మాకు చాలా పూర్తిగా మాకు వైఎస్ఆర్ కౌన్సిలర్కి మాకు వ్యతిరేకంగా చాలా ఇబ్బందులు కలిగించినారు కాబట్టి ఈరోజు మాకు ఆదరణ డెవలప్మెంట్ విషయంలో పూర్తిగా మాకు సహకరించలేదు కాబట్టి వాళ్ళ తోడు ఎమ్మెల్యేగా సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు మాకు అన్ని విధాలుగా ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి కానీ రేపు రెగ్యులర్గా చైర్మన్ గారి సమక్షంలో కానీ ఈ 10 నెలలు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కౌన్సిలర్ అందరూ మా ఆదరణ డెవలప్మెంట్గా పూర్తిగా అన్ని విధాలుగా అన్ని ప్రజా సమస్యల పైన సహకరించి డెవలప్మెంట్కి ముందుకెళ్తామని ఈ సమావేశ అధ్యక్షులు గౌరవ సమస్యల్లో తెలియజేస్తున్నా. ఎందుకంటే ఉదాహరణ ఈ మేము చాలా సార్లు వాయిదా వేస్తున్నా వచ్చిన ఈ అంశాలు. ఎందుకంటే ఈ
అమరావతి 35వ వార్డు. కారణం ఏంటంటే మాకు అక్కడ ఉండే ఎమ్మెల్యేగా చైర్మన్ సహకరించలే కాబట్టి ఈరోజు ప్రాంతం ప్రజలు తెలుసుకున్నాలా మేము చైర్మన్ మార్చినందుకోసం ఈరోజు అవసరం తీర్మానం జరిగినందుకోసం ఈరోజు డెవలప్మెంట్కి ఉదాహరణము అందరూ ఈరోజు పాస్ చేయబోతున్నాం కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఇక్కడి నుంచి డెవలప్మెంట్ మొదలవుతుందని ఈ సమావేశంగా అధ్యక్షుల ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అంశం నెంబర్ 2. ఏం జరిగినా అందరికీ మంచి జరగాలని కోరుకోవాలి. చెప్పండి అధ్యక్ష. రెండవ చోటు పాసల అధ్యక్ష. మూడవ పాస్ అధ్యక్ష. 4వ చదవండి. అంశం నంబర్ 4. 22/2/2025 తేదీ 29/3/2025 మరియు 10/4/2025 జరిగిన కౌన్సిల్ సమావేశం నందు వాయిదా పడిన అంశం 3 చదవడమైనది. ఆదరణ పురపాలక సంఘం నందు ఎలక్షన్ వార్డు 19 ఆర్టీసీ కాలనీ మరియు సెల్లి స్కూల్ వద్ద ఇంటి నంబర్ 21/405/37 నుండి 21/405/42 నుండి 21/45/32 E-2 నుండి 21/405/92 వరకు 200 mm పైప్ లైన్ వేయటకు అంచనా వేయగా 10 లక్షల రూపాయలు అవుతుందని ఆదరణ పురపాలక సంఘంలో 24-25 సంవత్సరాల గాను సాధన నిధుల నుండి సాధన పరిపాలన నుండి మంజూరు చేసి 30/9/2024 నాటి తీర్మానం నంబర్ 140 చదవడమైనది. ఆదరణ పురపాలక సంఘం టెండర్ నోటీస్ 23/2 ఆదరణ మున్సిపాలిటీ 24-25 సాధారణ నిధుల నుండి తేదీ 28/12/2022 నుండి ఈ అధ్యక్ష 4 పాసు 5 పాసు. అయిపోయిన వెంటనే మీటింగ్ కండక్ట్ చేస్తాను. అక్కడ ఎవరెవరైతే కలవలేదో వాళ్ళ మీద ఖచ్చితంగా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాను. ఓకే. తరఫున నూతనంగా ఇన్ఛార్జ్ చైర్పర్సన్ గా ఎన్నికైనటువంటి ఎంఎంజీ గౌస్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మొదటి మీటింగ్ కండక్ట్ చేస్తున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము అధ్యక్ష. థ్యాంక్ యూ. ఈ గౌరవము ఈ అవకాశం లభించడం కేవలం మీ వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు అధ్యక్ష, ఆదోని ముస్లిం సమాజానికి వచ్చిన ఒక గౌరవంగా భావిస్తున్నాం అధ్యక్ష ఈరోజు. ఆ తర్వాత అధ్యక్ష పర్సనల్ గా నాకు అధ్యక్ష ఈరోజు మిమ్మల్ని ఆ కుర్చీలో చూడటం, మా నరసింహన్న గారిని ఈ కుర్చీలో చూడటం చాలా గర్వంగా ఉంది అధ్యక్ష. ఈరోజు మీరు ఇంకా చాలా అభివృద్ధి పనులు చేయాలని చెప్పి అధ్యక్ష. తొందరగా ఎలక్షన్ కూడా ఉంది, ఇంకా తక్కువ రోజులు ఉంటారు ఆ కుర్చీలోని తెలుసు, కానీ రావడం చాలా సంతోషం అధ్యక్ష. రేపు పొద్దున మళ్ళీ మనం కొత్త చైర్పర్సన్ గారిని తొందరలో ఎన్నుకొని అభివృద్ధి ఆదోని మున్సిపాలిటీని అభివృద్ధి బాటలో తీసుకుపోవాలి అని చెప్పేసి గట్టిగా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. కానీ ఎక్కడ లేకున్నట్ల క్లీన్ చేయాలి 18వ తారీఖు సమావేశం ఈనాటికి. ఈ